సహృదయులైన పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారములు. పోతనగారి భాగవతం వామనావతార ఘట్టం. బలిచక్రవర్తి త్రాళ్లతోటి కట్టివేయబడి ఉంటే ఎదురుగా వామనమూర్తి ఉండగా తనని దర్శించుకొనడానికని సనక సనందనాది యోగీంద్రులంతా వచ్చి ఉన్నారు. అక్కడికి ప్రహ్లాదుడు కూడా వచ్చి వామనమూర్తిని దర్శించుకోవడం మనం చూసాం. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి వచ్చి వామనమూర్తిని దర్శించుకొని నమస్కరించి భక్తిభావంతో ఒక ప్రశ్న వేస్తుంది. నా భర్త చేసినటువంటి తప్పేమిటి? మీరు అడిగినటువంటిది కాదు అనకుండా ఇచ్చాడు. లేదు అన్న మాట తన నోటి వెంట రాలేదు, పొమ్ము అనలేదు. తన యొక్క త్రైలోక్య రాజ్య సంపదనంతటిని ధారపోసేశాడు. అటువంటి వాడిని కట్టేశారా? ఇక్కడ తప్పు ఏమిటి చేశాడని త్రాళ్లతోటి కట్టారు. ఆ బంధనానికి కారణం ఏమిటి? నాదయితు గట్టనేటికి శ్రీదయిత చిత్తచోర శ్రితమందారా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అక్కడికి చతుర్ముఖ బ్రహ్మ వచ్చి వామనమూర్తిని సందర్శించి ఇదే ప్రశ్న వేయడం అవుతుంది. బ్రహ్మ వేసినటువంటి ప్రశ్న, దానికి వామనమూర్తి చెప్పినటువంటి సరైన సమాధానము పోతన గారు చెప్పింది చూద్దాం. భూతలోకేశ్వర భూత భావదేథ దేవవంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు కరుణింప నరుహుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపుదీర్చే తోయపూరము సల్లి దుర్వాంకురంబుల జేరి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ ఎరిగి తన రాజ్యమంతయు నిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనంబు. బలికి తగునయ్య దృఢపాశ బంధనంబు. బలిచక్రవర్తికి త్రాళ్లతోటి కట్టడము అనేటువంటి పెద్ద శిక్ష తగునా దేవాధిదేవ దేవవంద్య జగన్నాథ. ఎందుకంటే బలిచక్రవర్తి ఎలాంటి గొప్ప పనులు చేశాడు? తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే. తప్పక అంటే మాట తప్పకుండా 3 అడుగులే అనుకున్నాను, ఇంత ఆక్రమించేస్తే నేను ఎలా ఇస్తాను అని చెప్పి ఇలాంటి మాటలేం మాట్లాడలేదు బలిచక్రవర్తి. 3 అడుగులు ధారపోసాడు. వామనమూర్తి విశ్వరూపం చూపించి అడుగు యొక్క పరిమాణం పెంచుకొని ముల్లోకాలని ఆక్రమించడం జరిగింది. బలిచక్రవర్తి కాదు అనకుండా ధారపోసేసాడు అక్కడ. అందువలన దండయోగ్యుడుగాడు దానపరుడు, మహాదానపరుడు కదా బలిచక్రవర్తి. దండించడానికి యోగ్యుడు అవుతాడా? మరి తను దేనికి యోగ్యుడవుతాడు? వామనమూర్తి దేవాధిదేవ నీ యొక్క కరుణకి యోగ్యుడవుతాడు తప్ప దండనకి యోగ్యుడా? కరుణింప నరుహుండు కమలలోచన నీకు. అందువలన నా అభ్యర్థన మేరకు తన యొక్క బంధనాలు విడిపించి తన యొక్క భయము బాధ దానిని తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను. తను సాక్షాత్తు నీ పాదాలని కడిగి నెత్తి మీద జల్లుకున్నటువంటి వాడు. ఎందుకంటే విష్ణు పాదాలని కడగడము అనేటువంటి మహద్భాగ్యము ఎవరికి వచ్చింది? ఒక్క బలిచక్రవర్తికి వచ్చింది. అదే మహాపుణ్యము. తోయపూరము సల్లి దుర్వాంకురంబుల జేరిని పదములర్చించునట్టి భక్తియుక్తుడు. నీ పట్ల ఎంతటి మహాభక్తుడు కాకపోతే ఇంత గొప్ప అదృష్టం వాడికి లభిస్తుంది, ఇంత గొప్ప పని చేయగలడు. నువ్వు లోకేశ పదమునందు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ ఎరిగి తన రాజ్యమంతయు నిత్యను. లోకేశ పదములో ఉన్నావు, ముల్లోకాలకి సకల విశ్వాధిపతివి నువ్వు. అటువంటి నీవు ప్రత్యక్షంగా వచ్చి 3 అడుగుల భూమి కావాలి అని చెప్పి వేడి చేసినప్పుడు తనకి ముందే తెలిసింది, దానము ఇవ్వడానికంటే ముందు నువ్వు విష్ణువువి, నీ యొక్క విశ్వరూపంతో తన యొక్క సామ్రాజ్యం అంతా కూడా హరించడం తరువాత జరుగుతుంది అన్న విషయాన్ని గ్రహించాడు, తెలుసుకున్నాడు.
అయినప్పటికీ కూడా తన త్రైలోక్య రాజ్య సంపదని తృణప్రాయంగా చేసి దానం ఇచ్చేసినటువంటి వాడు. మరి అటువంటి బలిని ఇలా శిక్షించడం తగునా స్వామి? ఇది బ్రహ్మ వేసినటువంటి ప్రశ్న. బలికి తగునయ్య దృఢపాశ బంధనంబో అని పలికిన బ్రాహ్మణ వచనంబులు అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుండిట్లనియే. బ్రహ్మ ఇలా అనేసరికి ఇప్పుడు వామనమూర్తి దానికి సరైనటువంటి ధార్మికమైనటువంటి సమాధానం చెబుతున్నారు. చూడండి. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల బిత్తంబునేనపహరింతు సంసార గురుమదస్తబ్ధుడయ్యవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు నఖిల యోనుల యందు బుట్టుచు దుర్గతి బొందు పిదప విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్భముడిగి ఏక విధమున విమలుడయ్యవ్వడు వారి రక్షింపబలయువాడు స్తంభలోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు మత్పరుండు. తనని ఎందుకు పాశిములతోటి బంధించాను అది మీ ప్రశ్న. అసలు ఏంటంటే అది బంధనము కాదు, తన పట్ల నా యొక్క అనుగ్రహము. అర్థం చేసుకోవాలి. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల బిత్తంబునేనపహరింతు. ఎవణ్ణైతే నేను కరుణిద్దాము అనుకుంటున్నానో దానికంటే ముందు ఏమిటంటే తన యొక్క సంపదనంతటినీ కూడా నేను హరించేస్తాను. తను పేదవాడైపోవాలి, తనకి ఇంకా బంధాలన్నీ కూడా పోవాలి. ఎప్పుడైతే సంపద హరించబడుతుందో చుట్టాలు పక్కాలు కూడా దూరం అయిపోతూ ఉంటారు. సంపద ఉన్నప్పుడే వాళ్ళంతా ఉంటారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని ఎప్పుడో చెప్పారు సుమతి శతకంలోని. ఎప్పుడైతే బలిచక్రవర్తి పాశిములతోటి బంధింపబడ్డాడో బలిచక్రవర్తి సామ్రాజ్యం అంతా కూడా హరించుకుపోయి పేదవాడైపోయాడో మొత్తం ఇంకా తన వాళ్ళన్న వాళ్ళు దూరం అయిపోయారు. ఎప్పుడైనా ఒక మనిషిని సంపూర్ణంగా భగ్రహించాలి అంటే తనని ఏకాకిని చెయ్యాలి. పుట్టిన తరువాత ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తర్వాత మిత్రులు, బంధువులు, స్నేహితులు, ఇంకా వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా అంతమందితోటి ఒకానొక రకమైనటువంటి బంధం అల్లుకుపోతూ ఉంటుంది. కాలము గడుస్తున్న కొలది ఈ బంధాలు పేరుకుపోతూ ఉంటాయి. మరి తనకి ముముక్షుత్వాన్ని ప్రసాదింపజేయాలి అంటే దైవం ఒక్కొక్క బంధాన్ని తెగ్గొట్టాలి ముందు. అది ఇక్కడ చేసేది. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల బిత్తంబునేనపహరింతు. తన యొక్క సంపదను నేను ఎందుకు తీసుకున్నాను అంటే తనని కరుణించడం కోసం తీసుకున్నాను. తనని ఎందుకు బంధించాను? తను చేసినటువంటి తప్పేమిటో తెలుసుకోవడం అనే ఆత్మవిమర్శన తనకి కలగాలని చెప్పి నేను ఆ పని చేశాను. సంసార గురుమదస్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించును. లోకాన్నంతటినీ అలాగే నన్ను కూడా ఎవడైతే ధిక్కరిస్తూ ఉంటాడో, తిరస్కరిస్తూ ఉంటాడో, ఎందుకు తిరస్కరిస్తాడు? సంసారము అనేటువంటి పెద్ద మదములో ఉండిపోయినటువంటి వాడు పూర్వాపరాల్ని గ్రహించలేక ఆధ్యాత్మిక చింతన విహీనతతోటి దైవం అంటే ఏమిటో అర్థం చేసుకోలేనటువంటి వాడై ఉండి దైవాన్నైనటువంటి నన్ను ధిక్కరిస్తూ ఉంటాడు. అలాంటి వాడు అతంబులు బుట్టుచు దుర్గతి బొందు పిదప. చాలా కాలం పాటు రకరకాలైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఇంకా ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. అలాగా కాకుండా విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండును. ఎవడైతే ఈ విధంగా ఉంటాడో, ఏ విధంగాను? విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి. ఒక మంచి ద్వంద్వ సమాసం ఇది. ఎప్పుడైనా సరే ద్వంద్వ సమాసములో చిట్ట చివరన చెప్పినటువంటి మాట ఈ ముందు ఉండేటువంటి వాటన్నిటికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చిరి అన్నామంటే రాముడు వచ్చెను, లక్ష్మణుడు వచ్చెను, భరతుడు వచ్చెను, శత్రుఘ్నుడు వచ్చెను. ఈ క్రియాపదము అన్నిటికీ కూడా అనువర్తింపబడుతూ ఉంటుంది.
అలాగే విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి, ఈ గర్వము అనేటువంటిది ఇన్ని రకాలైనటువంటి విధాలుగా మనిషికి సంప్రాప్తించబడుతూ ఉంటుంది. ఒక మనిషికి గర్వం వస్తోంది అంటే ఏదో ఒక కారణం ఉండాలి, ఏదో ఒక దాంట్లో వాడు గొప్పవాడై ఉండాలి, ఏదో ఒకటి వాడి దగ్గర ఉండాలి. ఏమీ లేకుండా గర్వం రాదు. గర్వం రావడానికి ఉండేటువంటి పరిస్థితులు, కారణాలు ఏమిటేమిటో పోతన గారు చాలా చక్కటి సమాసంలో మనకి చెప్పారు. విత్తము అంటే ధనము వలన ఎవరికైనా సరే గర్వం వస్తుంది. కోట్ల కొలది ఆస్తులు చేరుకుంటున్నాయంటే వాడికి చాలా గర్వం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏమీ లేకపోయినా వయస్సు, మంచి ఉడుకు రక్తం ఉండేటప్పుడు గర్వం ఉండే అవకాశం ఉంది. అందంగా, మంచి అందము, రూపం విశేషంగా ఉండి అంతమందిని ఆకట్టుకునేటట్లుగా ఉంటే కొంతలో కొంత గర్వం చేరుతుంది. ఎక్కువ చదువు ఉన్నా గర్వం చేరుతుంది, బలం ఎక్కువగా ఉన్నా గర్వం చేరుతుంది, ఐశ్వర్యాన్ని బట్టి కూడా గర్వం చేరుతుంది. అదే రకంగా కర్మ వలన కూడా గర్వం చేరుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఉద్యోగంలో మంచి పొజిషన్లో కానీ మంచి పోస్ట్లో కానీ ఉండేటప్పుడు తన యొక్క అవసరము అంతమందికి ఉంటుంటుంది, ప్రజలంతమందికి అక్కడ కలుగుతూ ఉంటుంది. అప్పుడు అంతమంది నా మీద ఆధారపడుతున్నారు అనేటువంటి లోలోన కొంత గర్వఛాయ తనకి కలుగుతూ ఉంటుంది. అలాగే జన్మతః ఉన్నతమైనటువంటి జన్మలో కానీ ఉన్నప్పుడు కూడా తనకి గర్వం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక మనిషికి గర్వము కలగడానికి ఇన్ని రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. విత్తభయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వములు ఇవన్నీ ఉడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడై ఈ రకాలైనటువంటి గర్వాలు ఇవన్నీ పోగొట్టుకుని భగవంతుణ్ణి అర్థం చేసుకుని తను వినమ్రంగా ఉంటాడో, ఎవడైతే భక్తిభావంతో ఉంటాడో అలాంటి వాణ్ణి నేను రక్షిస్తాను. వాడు నా కూర్చి రక్షింపబలయువాడు. అటువంటి వాణ్ణి నేను రక్షించడం అనేటువంటిది నా విధి. అంతే తప్ప స్తంభలోభాభిమాన సంసార విభవ మత్తుడై చెడనొల్లడు మత్పరుండు. మత్పరుడు నిజంగా నా యొక్క భక్తుడైనటువంటి వాడు స్తంభలోభాభిమాన సంసార విభవ మత్తుడై చెడనొల్లడు. అంటే మత్తత కలగడానికి కూడా ఇవన్నీ కారణాలు. అజ్ఞానం వలన, అలాగే లోభత్వం చేత, అభిమానం అంటే గర్వం చేత, సంసార వైభవము చేత, వీటన్నిటి చేత మత్తత కలిగి మదించిపోయి నా భక్తుడు అన్నటువంటి వాడు ఎవడు కూడా పాడవడానికి ఇష్టపడడు. అంటే నిజంగా నా భక్తుడు అన్నటువంటి వాడు వీటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటాడు. ఇది వామనమూర్తి చెప్పినటువంటి సమాధానము. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురుమదష్ట ఎవ్వడు కము నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు నఖిల యోనుల ఎందు బుట్టుచు దుర్గతి పొందు పిదప విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కూర్చి రక్షింపబలయువాడు స్తంభలోభాభిమాన సంసార విభవ మత్తుడై చెడనొల్లడు మత్పరుండు. ఇంకా వామనమూర్తి సమాధానం చెప్పడం అవుతోంది. బద్ధుండై గురుశాపతప్తుడై తా బంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షిణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యముంగరుణయున్ సొంపేమియుండప్పడు ఉద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెంబుణ్యుండి తండల్పుడే. వామనమూర్తి బలిచక్రవర్తిని ఈ పద్యంలో ప్రశంసించడం జరుగుతోంది. పుణ్యుండు ఇతండు అల్పుడే. అల్పుడా? బలిచక్రవర్తి అల్పుడా అంటున్నావంటే చాలా అధికుడు, అల్పుడు కాడు అనేటువంటిది వస్తుంది. అక్కడ కాకుస్వరం అంటారు. పుండల్పుడా పుణ్యాత్ముడు ఎందుకు అన్నదానికి ఇందులో చెబుతున్నారు పోతన గారు.
బద్ధుండై గురుశాపతప్తుడయి తా బంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము కోల్పోయి విభవక్షీణుండునై పేదయ్యై. ఇన్ని రకాలైనటువంటి కష్టాలు చుట్టుముట్టేసాయి బలిచక్రవర్తిని. ఇప్పుడు కాలం అనుకూలించలేదు. మనిషి అన్నటువంటి వాడికి కాలం అనుకూలించినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది, అనుకూలించిన సమయంలో కష్టాలు చుట్టుముట్టేస్తుంటాయి. ఎప్పుడైనా జన్మ ఎత్తిన వాళ్ళకి ఎవరికైనా ఇది తప్పనిదే. బలిచక్రవర్తి త్రైలోక్య రాజ్యాన్నంతటినీ కూడా ఆనందించినటువంటి వాడు ఇప్పుడు ఈ రకాలుగా కష్టాలు పడిపోతున్నాడు. బద్ధుండై తాళతోటి బంధింపబడిపోయి ఉన్నాడు. గురుశాపతప్తుడయి సాక్షాత్తు గురువర్యులైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శాపానికి లోనైపోయాడు. ఎందుకు? నా మాటను నువ్వు ధిక్కరిస్తున్నావు గనక అచిరకాలంలోనే నీ సంపదనంతా నువ్వు కోల్పోతావు, పదవీ భ్రష్టుడు అవుతావు అని చెప్పి శపించడం జరిగింది. అయినా సరే బలిచక్రవర్తి దానము నుండి చెలించలేదన్నమాట. అది బలిచక్రవర్తి యొక్క దానము. అంటే గురువు యొక్క శాపానికి లోనైపోయాడు. బంధువ్రజత్యక్తుడై మొత్తం బంధువులు స్నేహితులు వాళ్ళంతమంది కూడా దూరం అయిపోయారు. ఎందుకు? ధన విహీనుడైపోయాడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఉండడం? అది బంధువురం. ఐశ్వర్యము కోల్పోయి తనకి సిద్ధించినటువంటి యావత్ ఐశ్వర్యం అంతా కూడా క్షణకాలంలో కోల్పోయాడు. విభవక్షీణుండునై. విభవక్షీణుడు అంటే తన వైభవాన్ని కోల్పోయినవాడు. అంటే ఇంద్ర పదవి అనేటువంటి వైభవాన్ని పొందినటువంటి వాడు ఒకనాడు, ఇప్పుడు కోల్పోయాడు. పేదయ్యై కటిక పేదవాడైపోయాడు. తను కట్టుకున్న బట్టలతోటి మాత్రమే ఉన్నటువంటి వాడు. ఇది బలిచక్రవర్తికి వచ్చేసినటువంటి కష్టాలు. బద్ధుండై గురుశాపతప్తుడయి తా బంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షీణుండునై పేదయ్యై. ఇలా వచ్చినప్పుడు కూడా ధర్మాన్ని తప్పలేదు బలిచక్రవర్తి. ఒక మనిషి అన్ని రకాలుగాను అనుకూలంగా ఉండేటప్పుడు ధర్మాన్ని తప్పవలసినటువంటి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ సాధారణంగా లోక సహజమైన విషయం ఏంటంటే మనిషికి కష్టాలు వచ్చేసినప్పుడు కానీ కటిక పేదరికంలో కానీ తను ధర్మాన్ని తప్పేసేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి ఎప్పుడైనా. బలిచక్రవర్తి ఆ పొజిషన్లోనికి వచ్చేసాడు ఇప్పుడు. అయినప్పటికీ కూడా తను ఏవి కోల్పోలేదో ఇక్కడ పోతన గారు చెప్తున్నారు. శుద్ధత్వంబును సత్యమున్ గరుణయున్ సొంపేమియుందప్పడు. తను చాలా నిర్మలంగా కలవరం కనిపించలేదు. తను త్రైలోక్య రాజ్య సంపదని అనుభవిస్తూ ఉండేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏ రకమైనటువంటి కలవరపాటుకి లోనవ్వలేదు. ఏమాత్రము సత్యాన్ని తప్పలేదు. కరుణ అనేటువంటిది తన దగ్గర ఉన్నది. శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియుందప్పడు. అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ గొప్ప గుణాలను మాత్రం పోగొట్టుకోకుండా అలాగే ఉన్నాడు. మరి ఉద్బుద్ధుండయ్య జయాఖ్యమాయ గెలిచెన్. మాయ, నిజంగా మాయ అనేది ఉన్నది అంటే అది మానవ మాత్రుడికి అంతుపట్టేది మాత్రము కాదు. ఎందుకంటే మనిషి తనకంటే పైమెట్టులో ఉండేటువంటిదే మాయ. మొత్తం ఈ జగత్తంతా కూడా ఈ మాయకి లోనై తిరుగుతూ ఉంటుంది. మాయని ఎవళ్ళు లొంగదీసుకోలేరు. మాయ కంటే పైన ఉండేదే పరబ్రహ్మం. దైవానికి మాత్రం అర్థమవుతూ ఉంటుంది. దైవం యొక్క కంట్రోల్లో ఉంటుంది మాయ. మానవుడు అన్నటువంటి వాడు ఎవడు మాయను గెలవలేడు. కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు తన యొక్క ప్రవర్తనలో తేడా వచ్చేస్తూ ఉంటుంది. కష్టాలు కాకుండా సుఖాలు పొందుతూ ఉండేటువంటి సమయంలో ఇదంతా నా గొప్పదనం అనుకుంటూ ఉంటాడు. కష్టాలు వచ్చినప్పుడు విలవిలలాడిపోతూ ఉంటాడు. మొత్తం మాయకి లోనైపోయి ఉండేటువంటి జనమే అంతా. కానీ బలిచక్రవర్తి దగ్గరకు వస్తే మాయని జయించినటువంటి వాడు. ఈ మాయకి లోను కాలేదు. అందుకే పరబ్రహ్మస్వరూపం అంటే ఏమిటో తెలుసుకోగలిగినటువంటి వాడు అన్నమాట. అసురనాథుడనుచు ననఘుని మర్యాద ఏనుజూతమనుచు నింత బలుక నిజము బలికే నితడు నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చువచ్చు. బలిచక్రవర్తి చాలా పుణ్యాత్ముడైనటువంటి ధనుజేంద్రుడు అని నేను చిత్తస్ఫూర్తిగా ఆదరించాలని సంకల్పంతో ఇంతవరకు ఊరుకున్నాను.
లేకపోతే తను ఇలా ఊరుకునేటువంటి సమయంలో తన దగ్గర ఏ రకమైనటువంటి మాట పెగలడమైనా కనపడుతుందేమో నేను కనిపెడుతున్నాను. ఏమీ లేదు. అసురనాథుడనుచు అనఘుని మర్యాద ఏను జ్యోతమనుచు నింత బలుకన్. ఇంతవరకు నేనేమి పలకకుండా ఉన్నాను. కానీ ఒక్క క్షణంలో కూడా, ఏ సమయంలో కూడా తను నేను దానం ఇవ్వలేదు, ఇవ్వను అన్న మాట తన దగ్గర నుండి రాలేదు. నిజము బలికేనితడు. మొట్టమొదట ఏ సత్యాన్నైతే పలికాడో ఆ సత్యం మీద తను అలా ఉండిపోయాడు. ఇటువంటి బలిచక్రవర్తి నిర్మలాచారుడు. అటువంటి వాడు. ఈ బలిచక్రవర్తిని చూస్తూ ఉంటే నాకు చాలా తృప్తిగా ఉన్నది, ఆనందముగా ఉన్నది. మేలు మేలు నాకు మెచ్చువచ్చు. మరి బలిచక్రవర్తిని నేను అనుగ్రహించాలి. ఎందుకంటే ఆగ్రహపాత్రుడు కాడు, దండయోగ్యుడు కాడు. నేను అనుగ్రహించేది ఏమిటో చెబుతున్నాను చూడండి. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగుని తండు. దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించెదను అంత మీద రక్షింతు దయన్. తనని అనుగ్రహించేటప్పుడు తనని నా చోటికి, నేనున్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళాలి. అయితే తను శతాశ్వమేధ యాగములు చేసినటువంటి వాడు కనుక తను ఇంద్రపదవికి అర్హుడు. ఇంద్రపదవికి అర్హుడు కదా అని తనకు ఒక కాలం ఉంటుంది, అప్పుడు ఇంద్రపదవిని అధిష్ఠించాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఆ సమయంలో ఉండేటువంటి దేవేంద్రుణ్ణి బలవంతంగా సింహాసనము నుండి వెళ్ళగొట్టి తను ఆక్రమించుకోవడం అనేటువంటిది అది తప్పు. తనకి ఇంద్రపదవి వచ్చే కాలం ఎప్పుడు అంటే సావర్ణి మన్వంతరంలో వస్తుంది. మనకి 14 మన్వంతరాలు ఉన్నాయి. ఇప్పుడు వైవస్వత మన్వంతరం నడుస్తోంది. సావర్ణి మన్వంతరంలో బలిచక్రవర్తి దేవేంద్ర పదవిని అలంకరిస్తాడు. మరి అంతవరకు కూడా తను పొందుతూనే ఉంటాడు. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగుని తండు. దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించెదను. అంటే నా దగ్గరకు రావడానికి దేవతలకు కూడా సాధ్యము కానటువంటిది, అంత పరమ పవిత్రమైనటువంటి పదము నా దగ్గరికి రావడం అనేది, అది బలిచక్రవర్తికి సాధ్యం అవుతుంది. మరి అంతవరకు కూడా తనకి నా మూలంగా రక్షణ కలుగుతూ ఉంటుంది ఎప్పుడూను. ఆ రక్షణ ఎలా కలుగుతుందో చెబుతున్నారు. వ్యాధులు దప్పులు నొప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాధిత సుతలాలయమున ఏధిత విభవమున నుండు నితడందాకన్. సుతలాలయమున ఉంటాడు. సుతలాలయము అంటే పాతాళలోకము. పాతాళలోకంలో సావర్ణి మన్వంతరము వచ్చేంత వరకు తను ఉంటాడు. తను పాతాళలోకంలో ఉండేటువంటి ప్రదేశము. అయితే ఆ లోకము యొక్క విశిష్టత ఏమిటి? ఆ లోకాన్ని ఎవరు నిర్మించారు అంటే విశ్వకర్మ భావిత ధనుజారాధిత సుతలాలయము. అది సాక్షాత్తు విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటిది పాతాళలోకము. అక్కడ వ్యాధులు కానీ, వేరువేరు కష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ ఏ రకమైనటువంటివి ఉండవు. ఏధిత విభవమున నుండు నితడందాకన్. సావర్ణి మన్వంతరు తను అక్కడ ఉంటూ ఉంటాడు. వరకు తన్ని నేను రక్షిస్తూ ఉంటాను. తన ఇంద్ర పదవి పూర్తయిపోయిన తర్వాత నా పదమునకు తీసుకుని వస్తాను. అంతే తప్ప ఇది భౌతికంగా చూసే వెంటనే బలిని త్రాళ్లతోటి బంధించినట్లుగా కనబడుతోంది కాదు. అది నా అనుగ్రహం కింద అర్థం చేసుకోండి అని చెప్పి వామనమూర్తి పూర్తిగా సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇంకా వామనమూర్తి చెప్పిన తరువాత బలిచక్రవర్తి వామనమూర్తికి నమస్కరించి తను మాట్లాడడం, బలిచక్రవర్తిని ప్రశంసించడం, ఇదంతా రేపు చూద్దాం. స్వస్తి.